హైదరాబాద్ లో కేంద్రం ఏర్పాటు చేసి తెలంగాణలో ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహించాలని లండన్లోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. లండన్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ అనుబంధ విద్యా సంస్థలను సందర్శించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందించారని సీఎంఓ తెలిపింది. ఇవాళ కేంబ్రిడ్జి, లండన్ బిజినెస్ స్కూల్ను సీఎం సందర్శించి రేపు హైదరాబాద్ బయలుదేరనున్నారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. లండన్లోని 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో పాటు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, చర్యలను వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్ కు తీసుకురావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్ లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం ప్రకారం తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై సీఎం సలహాదారు రామకృష్ణారావు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారని సీఎంఓ తెలిపింది. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికున్న పలు అవకాశాలను చర్చించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ఇందిరాగాంధీ విద్యాభ్యాసం చేసిన సోమర్విల్ కాలేజీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 2002లో సోనియాగాంధీ బహూకరించిన ఇందిరాగాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. లండన్ లో జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి గోల్ఫ్ కోర్సుతో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ను సీఎం పరిశీలించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి, ఆ సంస్థ ప్రతినిధులు గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్ తో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. ఎమిరేట్స్ స్టేడియంలో ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య ఈపీఎల్ మ్యాచ్ ను సీఎం వీక్షించారు. ఇవాళ లండన్ లోని మరో ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జి బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ లోని సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్ కు కూడా వెళ్లనున్నారు. అమెరికా పర్యటన రద్దయినందున రేపు లండన్ నుంచి హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు.